జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, ఇంటర్ ఫలితాల్లో ఆదిత్య విద్యార్థుల విజయకేతనం. ఏపీ ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసిన ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు జిల్లా స్థాయిలో టాపర్స్గా నిలిచి మంచి ఉత్తీర్ణత శాతాన్ని, అత్యధిక మార్కులను సాధించినట్లు కళాశాల కరెస్పాండెంట్ తానివర్తి వెంకటరెడ్డి సిబ్బంది తెలియజేశారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఏ పావని, జె సాయి వైష్ణవి, జి వాణి, బైపీసీలో వి కిరణ్ చంద్, ఎస్కే ఆసిఫా, సీనియర్ సిఈసిలో ఎస్డి ముస్కాన్, ప్రణవి, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఏ మాధవరెడ్డి, గౌతమ్ రెడ్డి, జి అభిరామ్, యశ్విని, ఇందాల వాణి, కోలాయి దీక్షిత, బైపీసీలో షేక్ సల్మా బాను, కె కీర్తిప్రియ, సిఈసిలో మహిత, భానుప్రకాష్ తదితరులు మంచి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఎం కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ ఏ శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, పుల్లయ్య, అంకయ్య, దిలీప్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఇంతటి విజయానికి కారకులైన అధ్యాపకేతర సిబ్బందిని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత శాతంలోనూ అత్యధిక మార్కుల్లోనూ విజయపదంలో పయనించారని ఆదిత్య విద్యా సంస్థల కరెస్పాండెంట్ వెంకటరెడ్డి గారు, డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి గారు తెలియజేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఆదిత్య విద్యార్థిని ఏ పావని 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి నెల్లూరు నగరంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ విభాగంలో ఏ మాధవరెడ్డి గారు 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించారు. అదేవిధంగా ఉత్తీర్ణత శాతంలో 87% దాకా ఉత్తీర్ణత సాధించినట్లు ఆ కళాశాలలో ఉన్నటువంటి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి విభాగాల్లో అత్యధిక మార్కులతో విద్యార్థులు విజయపథంలో ఉన్నారని, ఇందుకు కారకులైనటువంటి ఉపాధ్యాయులను, అధ్యాపకులను మరియు తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం వారందరిని కూడా అభినందించడం జరిగింది. ఈ యొక్క విజయ పరంపర ఇక మీదట కూడా కొనసాగాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు దానికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.